భారతదేశంలో భూస్వామ్యం పెట్టుబడిదారీ వ్యవస్థ రాజ్యమేలుతోందని, అడుగడుగునా పీడిత ప్రజలు దోపిడీకి గురవుతున్నారని, వారి విముక్తి కోసం శ్రామిక వర్గ పోరాటాలు నిర్మించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు సాదినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్కే ముస్ఖర్ షాషా స్మారకార్థం కొత్తపేట వద్ద నిర్మించిన స్తూపాన్ని ఎస్ వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం భయ్యారం కోదండరాం ఫంక్షన్ హాల్లో పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని అలియా అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. जोहार पाषाण को వందనాలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఇల్లందుని పాషన్న లేకుండా ఊహించుకోలేం. పాషన్న నూనూగు మీసాల వయసు నుండి ఈ ప్రాంతపు ఉద్యమంలో ఒక భాగమయ్యాడు. కార్మికుల హక్కుల కోసం పెంకు కార్మికుల నుంచి మొత్తం టైల్స్ కార్మికుల నుంచి ఇక్కడ వాళ్ళని సమీకరించడంలో కార్మికోద్యమ బాధ్యతల్ని పార్టీ అప్పగించిన కార్మికోద్యమ బాధ్యతలను అప్పగించి మైదాన ప్రాంతాన్ని ఏజెన్సీ అటవీ ప్రాంతాన్ని అనుసంధానం చేయడంలో ఒక కీలక పాత్రను పోషించినటువంటి అమరుడు కామ్రేడ్ పాషన్న. గోదావరిలో ముద్దుబిడ్డ ఈ ప్రాంతపు ప్రతిఘటన పోరాటాన్ని నిర్మించడంలో, ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించడంలో ఒక కీలక పాత్ర పోషించిన కామ్రేడు అన్న లేకుండా ఇల్లందు ఎన్నికలను ఊహించుకోలేము. 5 సార్లు విజయాన్ని సాధించిన ఇల్లందు ఎన్నికల్లో గుమ్మడి నర్సయ్య గెలుపులో కామ్రేడ్ పాషా పాత్ర ఈ ప్రాంత ప్రజలకు తెలియంది కాదు. గొప్ప వ్యూహకర్త. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఎన్నికలు వచ్చినాయంటే వాటి ప్రచారాల్ని, ఆ వ్యూహాల్ని రచించడంలో ఆఫీసులో కూర్చుని ఏ ప్రాంతం, ఏ గ్రామంలో ఏ టీం ఇంటికి వెళ్ళాలో ఒక టీం అక్కడ బయలుదేరి ఆ టీం ప్రయాణం ఎట్లా సాగాలి, ఎక్కడ భోజన విరామం, ఎక్కడ ముగింపు అనే దాంట్లో ఒక పేపర్ మీదే ఒక నక్ష ఈసీ. అంటే ఈ ప్రాంత ఉద్యోగం మీద అంత పట్టు ఉన్నవాడు. ఎన్నికల్లో గుమ్మడి నర్సయ్య గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించిన వాడు. 1-2 అన్న గురించి చెప్పుకోవాలంటే పుస్తకాల్లో ఆయన మరణానంతరం ఎవరికైనా జీవించిన కాలం జీవితం అంటారు. కానీ ఇక్కడ మరణానంతర జీవితం ఉన్న వాళ్ళే యోధులు, విప్లవ వీరులు. విప్లవోద్యమంలో చివరి శ్వాస వరకు నిజాయితీగా పనిచేసే వాళ్ళ విప్లవోద్యమంలో నిజమైన అమరుడు అవుతాడు. ఎందరో విప్లవోద్యమంలో పనిచేస్తారు, ఎందరో నాయకత్వంలోకి వస్తారు. కానీ వ్యక్తిగత స్వార్థంతో ఉద్యమాల్ని తమ స్వార్థ ప్రయోజనాలకి వాడుకుంటున్న విప్లవకార్యం కూడా చూసాం. కానీ దానికి భిన్నంగా చివరి శ్వాస వరకు కరోనా కాలంలో వెళ్ళదు, ఇక్కడ పరిస్థితి బాగాలేదు, వాస్తవ పేషెంట్ అంటే పార్టీ నాకు అప్పగించిన కర్తవ్యాన్ని చేయాల్సిందే కదా అనుకుంటూ మా దగ్గర చివరి సెలవు తీసుకున్న వెళ్ళిన వాడు చర్చలకు వెళ్ళి అక్కడే కరోనాకి బలైనటువంటి ఆ కామ్రేడ్ భాగస్వామ్యం విప్లవోద్యమంలో ఈ ప్రాంత ఉద్యమమే కాదు, మొత్తం ఈ రాష్ట్ర ఉద్యమంలో, జాతీయ స్థాయిలో కార్మికోద్యమంలో, పార్టీ విప్లవోద్యమ నిర్మాణంలో అన్నింట్లో కూడా అన్న పాత్ర భాగస్వామ్యం మరవలేనిది. ఆ ఉద్యమ నిర్వహణగా ఆయన ప్రారంభించి ఆ ఉద్యమంతో పాటు ఎదిగినటువంటి ఆ కామ్రేడ్ని గుర్తు చేసుకోవడం అంటే, ఆ కామ్రేడ్ని మనం ఆయన ఆశయాలు కొనసాగించడం అంటే ఆయన కోరుకున్న విప్లవోద్యమాన్ని నిర్మించడమే, ఆయన కోరుకున్న గోదావరి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడమే, ఒక నిజమైన విప్లవోద్యమాన్ని నిర్మించడమే మనం ముత్తర్ భాషకి ఇచ్చే నిజమైన ఘనమైన నివాళి. ఇవాళ ఆయనని ఇందువైపు భాషలను ఇక్కడ నిలబెట్టుకున్నాం ఈ స్తూపంలో అందరికీ కూడా విప్లవోద్యమ స్ఫూర్తిని నింపేదిగా నిలబెట్టేదిగా ఉండాలని
వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడిని. మిత్రులారా, ఈరోజు గంధంపల్లిలో ముక్తర్ పాషా స్తూపాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. పాషా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పటేల్ కుటుంబంలో పుట్టి కూడా ఒక ముస్లిమై మైనారిటీ అయి ఉండి కూడా ఉద్యమంలో రాటుదేలి ఉద్యమకారుడుగా నిలబడ్డాడు. చివరిదాకా కరోనా కాటుకు చనిపోయాడు. ఆయన ఉన్న కాలం అంతా కూడా పీడిత తాడితుల పక్షాన ఉన్నాడు. 78లో ఆయన ప్రస్థానం ప్రారంభమై చనిపోయేదాకా కూడా ఉద్యమంలోనే ఉన్నారు. ఆయన టైల్స్ యూనియన్ మొత్తం 24 ఫ్యాక్టరీలో యూనియన్ నిర్మించడంలో, ఎల్లెందులో 17 యూనియన్లు నిర్మించబడ్డాయి. అన్నింటిలో కూడా ఆయన పాత్ర ఉంది. కార్మిక వర్గ పక్షపాతిగా ఆల్ ఇండియా కార్యదర్శిగా ఎదిగాడు. అట్లనే అనేక ఉద్యమాల్లో ఆయన ఆదర్శవాహం చేసుకున్నాడు. అనేక విషయాల్లో ఆదర్శంగా ఉండి ఉద్యమమే ఊపిరిగా ఉన్నాడు. అమరుల సాక్షిగా ఆయన ఆ జెండాని మోస్తూ ఆ జెండాకి అమరుడైండు. ఆయన ఇచ్చిన దారిలో మనందరం ప్రయాణించాలని, ఈ స్తూపాన్ని చూసినప్పుడల్లా ఆయన జ్ఞాపకాలు, ఆ ఉద్యమ జ్ఞాపకాలు, ఆ జెండా త్యాగాలు మన బుర్రలో ఉండాలని, అవి జ్ఞాపకం చేసుకోవడానికే ఈ స్తూపావిష్కరణ జరుగుతూ ఉంది. దీన్ని గుర్తుంచుకొని అందరూ ఆయన బాటలో పయనించడానికి, అమరుల సాక్షిగా ముందుకు పోవడానికి ప్రయాణం చేయాలని కోరుతున్నాం. ఈ విప్లవ రాజకీయాల వైపు ఎలా ప్రవేశించాడు, ఎలా వచ్చాడు అనేటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలన చేస్తే అసలు ఎక్కడ అంతు చిక్కనటువంటి పద్ధతి అనేటువంటిది కనపడుతుంది. అంటే భూమికి ఆకాశానికి మధ్య ఎంత తేడా ఉన్నదో, ఆ కుటుంబం నుంచి విప్లవోద్యమానికి ఎలా వచ్చాడు, ఎట్లొచ్చాడు అనేటువంటిది మనకి ఆశ్చర్యంగా కూడా అనిపించేటువంటి ఒక పరిస్థితి అనేటువంటి ఉంటుంది. కుటుంబ రాజకీయాల వైపు వాళ్ళ తండ్రి పోలీస్ పటేల్గా ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాల వైపు కామ్రేడ్ పాషాన్న ఆలోచించలేదు, ప్రయాణించలేదు. ఎటువైపు ప్రయాణించాడు? మీరందరూ ఎటువైపు ప్రయాణించారు? కామ్రేడ్ గడ్డ వెంకటరామయ్య గారు ఏదైతే రాజకీయ పోరాట పందా ఉన్నదో ఆ పందా వైపు మనందరం ప్రయాణించాం, మీరందరూ ప్రయాణించారు. కామ్రేడ్ పాషాన్న 8వ తరగతి వరకు విద్యార్థి దశలోనే గుండాలో చదువుకున్నాడు. ఆ తర్వాత తిరిగి వరంగల్లో 9వ తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత తిరిగి ఇల్లెందు ప్రాంతంలోకి రావటం అనేటువంటిది జరిగింది. మొత్తం విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాల వైపు, పీడిఎస్సీ వైపు ప్రయాణించడం అనేటువంటిది జరిగింది. అట్లా మొత్తం గుండాలో ఉండేటువంటి విప్లవోద్యమ రాజకీయ ప్రభావాలు ఏవైతున్నాయో, విప్లవకారులు వేసినటువంటి గోదావరిలో ప్రతిఘటన పోరాట పుల్లారెడ్డి గారు వేసినటువంటి ప్రతిఘటన పోరాట సిద్ధాంతం ఏదైతుందో ఆ సిద్ధాంతం వైపు కామ్రేడ్ పాషాన్న ప్రయాణించాడు. అట్లా ప్రయాణించి విద్యార్థుల్ని ఐక్యం చేశాడు. విద్యార్థుల సమస్యల మీద సుదీర్ఘకాలంగా పనిచేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత పూర్తికాలం కార్యకర్తగా విప్లవోద్యమంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత తిరిగి ఈ విద్యార్థి దశకి స్వస్తి పలికి పూర్తికాలం కార్యకర్తగా, నాయకుడిగా విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఇచ్చినటువంటి మొట్టమొదటి కర్తవ్యం ఏంటంటే నువ్వు కార్మిక రంగంలో పనిచేయవయ్యా అనేటువంటి చెప్పి తనకు ఆ బాధ్యతని అప్పగించడం అనేటువంటిది జరిగింది. అట్లా మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో మనకు అప్పటికి ఆనాటికి కార్మిక రంగం అనేటువంటిది ఏదో అక్కడక్కడ పేరుకు మాత్రమే కొద్ది మంది వ్యక్తులు ఉన్నారు తప్ప ఎక్కడా సంఘటితంగా లేనటువంటి పరిస్థితి అనేటువంటిది. అందులో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ముకుందాపురం నుంచి మొదలు పెడితే మహబూబాద్ వరకు ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఏర్పాటు చేసినటువంటి పెంకు ఫ్యాక్టరీలు ఏవైతున్నాయో ఆ పెంకు ఫ్యాక్టరీలలో జరుగుతున్నటువంటి ఒక దోపిడీ ఏదైతుందో ఆ దోపిడీకి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా కార్మిక రంగాన్ని, పెంకు కార్మికుల సంఘాన్ని పాషాన్న దానికి వ్యవస్థాపకుడుగా నిలిచిపోయాడు. చరిత్రలో ఆ రంగంలో కామ్రేడ్ పాషాన్న మొట్టమొదటిసారిగా పునాదేశాడు. ఆ రంగం పునాదేసిన తర్వాతనే తిరిగి ఇల్లెందు ప్రాంతంలో తిరిగి సింగరేణి కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. ఒక సింగరేణి కార్మికుల సంఘమే కాదు, కాంట్రాక్ట్ కార్మికులు అట్లా మొదలు పెడితే కామ్రేడ్ పాషాన్న మొత్తం తన విప్లవోద్యమ జీవితంలో 17 కార్మిక రంగాల్ని ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్ర, ఆ రోజు తెలంగాణ కలిసినటువంటి రాష్ట్రంలో 17 సంఘాల నిర్మాణానికి పునాదేసినటువంటి కార్మిక పోరాట యోధుడు కామ్రేడ్ ముక్తార్ పాషా అనేటువంటిది మీరందరూ గమనంలోకి తీసుకోవాలి.